హాయ్ అండి. ఈరోజు ఎగ్ పులుసు ఈజీగా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 3 బంగాళదుంపలు, 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని కడిగి కోసి పక్కన పెట్టండి. నేను ముందుగానే గుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగువ వేసుకొని అవి చిటపటలాడగానే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకొని కలుపుకోండి. మనం ముందుగా ఉడకబెట్టి గుడ్లు వలిచి పక్కన పెట్టుకోండి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా నానబెట్టుకోండి. ఇప్పుడు గుడ్లని చాకుతో ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని నేనైతే కొంచెం పులుసు చిక్కగా ఉండటం కోసం 5 స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకున్నాను. తర్వాత చిన్న 2 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. తర్వాత 2 చిన్న ముక్క అల్లం ముక్కలు వేసుకున్నాను. 6 చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 4 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకొని కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు గుజ్జు పోసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని వాటర్ పోయండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని గుడ్లు వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. లో ఫ్లేమ్లో పావు గంట కాగబెట్టండి. తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంకీ మామ్స్ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను.